హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 54. వరుణ్ సబ్మిట్ చేసిన ప్రాజెక్ట్ ఎండింగ్ వర్క్లో ఎర్రర్ రావడంతో షాక్ అయిన వరుణ్ టెన్షన్గా దామోదర్ వైపు చూడడంతో అతను కోపంగా, వాట్ ఈస్ దిస్ వరుణ్? మీకు ప్రాజెక్ట్ అప్పగించి మేము చాలా తప్పు చేశాం. మా టైం అంతా వేస్ట్ చేశారు. ఇక మీ మీద లీగల్గా యాక్షన్ తీసుకుంటాం అంటూనే కోపంగా లేచి నించున్నాడు దామోదర్. దాంతో వరుణ్ కంగారు పడిపోతూ, లేదు సార్, నేను నైట్ చూసినప్పుడు ఫైనల్ అవుట్పుట్ ఎగ్జాక్ట్గా ఉంది. ఆ తర్వాత నా పెన్ డ్రైవ్ నా దగ్గరే ఉంది. ఈ గ్యాప్లో ఏం జరిగిందో తెలియడం లేదు అని టెన్షన్ పడుతూనే చెబుతున్న వరుణ్ మాటలు కడ్డొస్తూ, ఎనఫ్ వరుణ్, ఇక మాటలు అనవసరం. రోహన్ నీ రిక్వెస్ట్ మీదే నేను ఈ 1 month వీళ్ళకి టైం ఇచ్చాను. బట్ ఇట్స్ సో సాడ్, వాళ్ళు ఆ టైంను యూటిలైజ్ చేసుకోలేకపోయారు. నా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి మన లాయర్తో మాట్లాడు అని తన కొడుకుతో చెప్పి అక్కడి నుంచి సీరియస్గా వెళ్ళిపోయాడు దామోదర్. వరుణ్, రితిక ఏం అర్థం కానట్లు రోహన్ వైపు చూశారు. టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్తో ఆడుతున్న రోహన్, నేను వర్క్ కోసం నీ ఇంటికి నీ ఆఫీస్కి వస్తే నువ్వేమన్నావు వరుణ్ అని అన్నాడు. దాంతో వరుణ్ ఏం మాట్లాడకుండా కోపంగా చూశాడు. ఇంతలో రితికకు సీన్ మొత్తం పూర్తిగా అర్థమైంది. అందుకే, వరుణ్, నీ దగ్గర ఈ ప్రాజెక్ట్ మరో కాపీ ఉందా అని అడిగింది. ఉంది రితిక, ఆఫీసులో నా పర్సనల్ కంప్యూటర్లో ఉంది. బట్ వీళ్ళు పర్మిషన్ ఇవ్వరు కదా అని టెన్షన్గా అన్నాడు వరుణ్. ఓకే, ముందైతే నువ్వు వెంటనే అది తెప్పించే ఏర్పాటు చేయి. నేను రోహన్ దగ్గర పర్మిషన్ తీసుకుంటాను అని అంది రితిక. వాట్ డిడ్ యు సే అని సీరియస్గా అడిగాడు వరుణ్. అతనికి ఆన్సర్ చేయకుండా ఎదురుగా ఉన్న రోహన్ వైపు చూసి, మిస్టర్ రోహన్, మా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. మీరు 1 month టైం ఇచ్చారు. అలానే ఇప్పుడు కూడా కేవలం ఇంకొక 2 గంటల టైం ఇవ్వండి. ప్రాజెక్ట్ తీసుకొచ్చి మీకు సబ్మిట్ చేస్తాం అని రిక్వెస్ట్ చేస్తూ అడిగింది రితిక. 2 గంటలు కాదు, 2 నిమిషాలు కూడా ఇవ్వను అని చెప్పి మొబైల్ తీసి లాయర్కి కాల్ చేస్తుంటే, ప్లీజ్ రోహన్, లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్, ఇప్పుడే వరుణ్ వెళ్ళి ప్రాజెక్ట్ డేటా తీసుకొస్తాడు అని అడిగింది రితిక. నో వే, అస్సలు కుదరదు అంటూనే అక్కడి నుంచి లేచి హలో లాయర్ అంటూ ఫోన్లో మాట్లాడుతూ బయటికి వెళ్ళిపోయాడు. అతను అటు వెళ్ళగానే వరుణ్ తన 2 చేతులతో తలను పట్టుకొని, ఇన్ని సంవత్సరాలు నేను కట్టుకున్న కోట గోడలన్నీ కూలిపోతున్నాయి రితిక అని బాధగా అన్నాడు. లిజన్ వరుణ్, వాళ్ళు ఈరోజు ప్రాజెక్ట్ మనం ఇవ్వాలని చెప్పారు. అంతేకాని ఈ టైంకి ఇవ్వాలి అని చెప్పలేదు కదా. సో ప్లీజ్ నా మాట విని వెళ్ళి మళ్ళీ ప్రాజెక్ట్ డేటా తీసుకొని వద్దాం పదా అంటూ చైర్లో నుంచి పైకి లేచింది రితిక. ఇలాంటి లాజిక్స్ బిజినెస్లో పనికిరావు రితిక అంటూనే ఆమె వెనక లేచాడు వరుణ్. ఉఫ్ వరుణ్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నీకింకా ఈ ప్రాజెక్టునిచ్చి నీ ఆస్తిని కాపాడుకోవడానికి టైం ఉంది. నువ్వెందుకు ఇప్పుడే డీలా పడిపోతున్నావు? నాకు అర్థం కావడం లేదు. వెళ్దామా లేదా అని కొంచెం విసుగ్గా అడిగింది రితిక. ఆ మాటతో ఆమె తన మీద ఏదో నమ్మకంతో ఉంది కదా, ఆ నమ్మకాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి? చివరి ప్రయత్నం అని ఆమె వెంట బయటకు నడిచాడు వరుణ్. ఇద్దరూ కలిసి కారు ఎక్కబోతుండగా ఇంతలో రితికకు మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసిన రితిక టక్కున ఆగిపోయి, వరుణ్, నువ్వు వెళ్ళి ప్రాజెక్ట్ డేటా తీసుకొనిరా అని చెప్పింది. అది విని కారు ఎక్కుతున్న వరుణ్ ఆగిపోయి, ఏమైంది రితిక, ఇద్దరం వెళ్ళొద్దాం పదా అని అడిగాడు. నథింగ్ వరుణ్, నువ్వు వెళ్ళి తీసుకొనిరా, నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళాలి అని చెప్పింది రితిక. ఇప్పుడు మన ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడం కన్నా నీకు అంత అర్జెంట్ పని ఏముంది రితిక అని సీరియస్గా అడిగాడు వరుణ్. నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది వరుణ్, నేను వెంటనే వెళ్ళాలి. నువ్వు మాత్రం వదిలేయకు, వెళ్ళి వెంటనే ఆ ప్రాజెక్ట్ డేటా తీసుకొచ్చేసి సబ్మిట్ చేసాయి అని చెప్పింది రితిక. ప్రజెంట్ తన ప్రాపర్టీని కాపాడుకోవడం తప్ప అతనికి మరో ఇంపార్టెంట్ అనేది వర్క్ కాదు. అందుకే ఆమె మాటలు నమ్మి సరే అనుకున్న వరుణ్ ఆ మ్యాటర్ ఎక్కువగా లాగకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వరుణ్ వెళ్తున్న కార్ కనుమరుగవడమే కోపంతో పిడికిలు బిగించిన రితిక ఆవేశంగా తిరిగి మళ్ళీ అదే హోటల్లోకి వెళ్ళింది. 3rd floorలోని 307 అనే రూమ్లో దగ్గరికి వెళ్ళి ఆగి కాలింగ్ బెల్ ఉన్నా కూడా డోర్పై దబదబా బాధింది. వెంటనే నవ్వుతూ ఆ డోర్ ఓపెన్ చేశాడు రోహన్. అంతే, అతన్ని కోపంగా చూస్తూనే ఆ రూమ్లోకి వెళ్ళింది రితిక. వెంటనే ఆ రూమ్ డోర్ క్లోజ్ అయిపోయింది. మరోవైపు ధీరజ్, నందిని ఉన్న రూమ్ డోర్ నాక్ చేసిన శబ్దం వినిపించడంతో ఉలిక్కి పడి నిద్రలేచింది నందిని. అప్పటికే ధీరజ్ కూడా డీప్ స్లీప్లో ఉన్నాడు. ఆ శబ్దం విని అతను డిస్టర్బ్ అవ్వకుండా
నిద్రలేచిన నందిని వెయిట్ అని మెల్లగా అరిచి అతనికి డిస్టర్బ్ అవ్వకుండా బెడ్ మీద నుంచి కిందకి దిగింది. రూమ్ బయట శబ్దం ఆగిపోగానే స్పీడ్గా తన డ్రెస్అప్ అయ్యి అతి కష్టం మీద ధీరజ్కి కూడా డ్రెస్ వేసింది. ఆ తర్వాత బెడ్ దిగి ఫేస్ వాష్ చేసుకొని మిర్రర్ ముందుకు వచ్చి ఒకసారి హెయిర్ కోమ్ చేసుకొని తనను తాను చూసుకొని రూమ్ కూడా అంత పర్ఫెక్ట్గా ఉంది అని అనుకున్న నందిని మెల్లగా వెళ్ళి రూమ్ డోర్ ఓపెన్ చేసింది. అప్పటికే మధ్యాహ్నం కాస్త రాత్రి అయిందని ఆ చీకటిని చూస్తే తెలుస్తుంది. ఎదురుగా మురళి కనిపించడంతో రిలాక్స్ అవుతూ మీరా మురళి గారు రండి అంటూ లోపలికి నడిచింది నందిని. మురళి ఆమె వెనకే వచ్చి బెడ్పై పడుకొని ఉన్న ధీరజ్ వైపు చూశాడు. అతను డీప్ స్లీప్లో ఉన్నాడట్లు కనిపించాడు. దాంతో మెల్లగా ఒక్క నిమిషం మురళి గారు అంటూ అతన్ని ఆపింది నందిని. ఆ మాటతో మురళి నందిని వైపు చూడగా నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీరు ధీరజ్ని నిద్రలేపండి అని చెప్పింది నందిని. ఆమె ఎందుకు అలా అంటుందో అర్థం కాక మురళి నుదురు చిట్లించి ఎందుకు మేడం అని అడిగాడు. తను మేల్కొన్న తర్వాత నేను ఇక్కడే తనతో ఉన్నాను అంటే ఎలా రియాక్ట్ అవుతాడో చెప్పలేం కదా. అది తన హెల్త్కి అసలు మంచిది కాదు. అందుకే నేను వెళ్ళిపోతాను అని చెప్పింది నందిని. ఆమె ఏం ఉద్దేశించి అలా మాట్లాడుతుందో అర్థం కాలేదు, కానీ ఉండమని చెప్పి ఆమెను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఓకే మేడం మీరు వెళ్ళండి, నేను ధీరజ్ సార్ని జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పాడు మురళి. ఆ మాటతో మురళికి థ్యాంక్స్ చెప్పి ఒకసారి నిద్రపోతున్న ధీరజ్ వైపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది నందిని. ఆ గది నుంచి బయటికి వెళుతున్న ఆమె కళ్ళలో అప్రయత్నంగా కన్నీళ్లు చేరడంతో వాటిని తుడుచుకుంటూనే స్పీడ్గా క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయింది నందిని. అప్పటికే లేట్ నైట్ అవడంతో వికాస్, జీవిత ఇద్దరు వాళ్ళ కోసమే వెయిట్ చేస్తూ హాల్లోనే కూర్చుని ఉన్నారు. నందిని ఒక్కతే లోపలికి వస్తూ కనిపించడంతో ఆమెను చూస్తూనే ధీరజ్ ఎక్కడ నందు అని అడిగింది జీవిత. అది ఆంటీ, తనేదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని చెప్పి ఈవినింగే ఆఫీస్ నుంచి వెళ్ళిపోయాడే, ఇంకా ఇంటికి రాలేదా అని ఏమీ తెలియనట్లే అడిగింది నందిని. లేదు, వాడింకా ఇంటికి రాలేదు. సర్లే నేను ఫోన్ చేస్తాను వెయిట్ అంటూ మొబైల్ తీసింది జీవిత. ఇంతలో నీ కొడుకేమైనా చిన్నపిల్లాడా జీవి, నువ్వు ఫోన్ చేస్తే గానీ ఇంటికి రాకపోవడానికి? వాడేం మీటింగ్లో ఉన్నాడోలే, వాడే వస్తాడు, డిస్టర్బ్ చేయకు అని అన్నాడు ఆమె భర్త వికాస్. ఆ మాటతో జీవిత కాల్ చేయడం ఆపేసింది. నందిని ఇక వాళ్ళతో ఏం మాట్లాడకుండా సైలెంట్గా రూమ్లోకి వెళ్ళిపోయింది. వెళుతున్న ఆమెను చూస్తే నందు ఏంటి ఈరోజు చాలా డల్గా కనిపిస్తుంది అని అడిగింది జీవిత. ఉన్నాడు కదా నీ పుత్రరత్నం, వాడ అమ్మాయిని ఏమన్నాడో ఏంటో, తనని ఊరికే బాధ పెడుతున్నాడు ఈ మధ్యవాడు. అది వాడికి మన కుటుంబానికి అంత మంచిది కాదు అని కొంచెం విసుగ్గా అన్నాడు వికాస్. మీరు చెప్పింది కూడా నిజమే వికాస్, తనని ఎక్కువ బాధ పెట్టడం వేస్ట్. రేపు పెళ్లి గురించి ఏదో ఒకటి తేల్చేద్దాం అని అంది జీవిత. ఇక రూమ్లోకి వెళ్ళిన నందిని వాష్రూమ్కి వెళ్ళి షవర్ ఆన్ చేసి అలాగే షవర్ కింద నుంచుండిపోయింది. ఆమె ఫీలింగ్స్ ఆ టైంలో ఆమెకే అర్థం కావడం లేదు. ఏడుపు వస్తోంది, మరోవైపు ఆనందంగా ఉంది. ఈ విషయం ధీరజ్కి అతని ఫ్యామిలీకి తెలిస్తే సిచ్యువేషన్ ఏంటా అని కూడా అర్థం కావడం లేదు. ఇప్పటి వరకు ధీరజ్ అసహించుకున్నట్లు నటిస్తున్నాడు, కానీ ఈ విషయం తెలిస్తే నా హెల్త్ ఇష్యూని అడ్డం పెట్టుకొని ఇంత దిగజారిపోతావా అని అంటే నేను మాత్రం ఏం సమాధానం చెప్పగలను? కానీ ఆ క్షణం అతనికి దగ్గరవుతున్నా అనే ఆనందం ముందు ఇవేవి తనకు గుర్తు రాలేదు. కానీ ఇప్పుడు తలుచుకుంటే ఆమెకున్న ఈ కాస్త రిలేషన్ కూడా పూర్తిగా పోతుందేమోనని భయంగా అనిపించింది. అందుకే ధీరజ్కి కానీ ఎవరికి కానీ ఇక ఆ విషయం గురించి తెలియకూడదని చెప్పి ధీరజ్ను అక్కడే వదిలేసొచ్చింది. కానీ నెక్స్ట్ ఏంటి అంటే ఆమెకు అర్థం కాలేదు. ఆ మౌనంలోనే ఉండిపోయింది. అలా వాష్రూంలో చాలాసేపు తన గుండె బరువును దించుకొని ఎప్పటికో అలానే వచ్చి బెడ్ మీద వాలిపోయిన నందిని అలాగే మెల్లగా కళ్ళు మూసుకుంది. మరోవైపు నందిని వెళ్ళాక ఓ పావుగంటకు ధీరజ్ను నిద్రలేపాడు మురళి. మత్తుగా కళ్ళు తెరిచిన ధీరజ్ చుట్టూ చూస్తూ ఎదురుగా కనిపించిన మురళితో నేనెక్కడున్నాను మురళి అని అడిగాడు. సార్, మీరు రిసార్ట్లో ఉన్నారు సార్ అని చెప్పాడు మురళి. ఏం జరిగింది? నేను ఎందుకు పడుకున్నాను, నాకేం జరుగుతుంది మురళి అంటూనే తల పట్టుకొని ఆలోచిస్తున్నాడు ధీరజ్. సార్, మీరు ఎక్కువగా థింక్ చేయకండి అని అంటున్నా అతని మాట పూర్తవ్వకముందే నందు
నందు ఎక్కడుంది? నాకు తలనొప్పి వచ్చినట్లు నాకు గుర్తుంది. అప్పుడు నన్ను పట్టుకుంది. కానీ ఆ తర్వాత ఏం జరిగింది? నేనేమైనా మర్చిపోయానా? నందుకి నా హెల్త్ ఇష్యూ గురించి తెలిసిందా? అని కంగారుగా అడిగాడు ధీరజ్. సార్ ప్లీజ్ మీరు టెన్షన్ తీసుకోకండి. నిజంగా మీరు అనుకున్నట్లు ఇక్కడ ఏమీ జరగలేదు. మీకు తలనొప్పి రాగానే నందిని మేడం ముందు నాకే కాల్ చేశారు. వర్క్ ప్రెషర్ వల్ల అప్పుడప్పుడు తలనొప్పి వస్తుందని చెప్పి టాబ్లెట్ వేయమని చెబితే తనే మీకు టాబ్లెట్ వేశారు. ఆ తర్వాత మీరు స్పృహ కోల్పోయారు. ఇక్కడ బాయ్స్తో మిమ్మల్ని రూమ్లోకి తీసుకొచ్చారు. వెంటనే నేను కూడా వచ్చేశాను. కంగారుగా ఉన్న నందు మేడంతో ఇదంతా కామన్ అని చెప్పి ముందు ఆమెను ఇంటికి పంపించేశాను అని అంతా అబద్ధాన్ని గడగడా చెప్పేశాడు మురళి. ఓ గుడ్. మరి నందు నేను ఇలా పడిపోయానని మమ్మీ డాడీకి చెప్తుందేమో, తనని చెప్పొద్దని ఆపాలి అని అంటూనే అతను ఫోన్ తీసుకుంటుంటే, సార్ నేను ఆల్రెడీ చెప్పేశాను. నందిని మేడం మీ పేరెంట్స్తో ఏమీ చెప్పరు. కానీ ఇప్పటికే చాలా లేట్ అయింది కదా, ఇంటి దగ్గర అందరూ మీకోసం వెయిట్ చేస్తారు. ఇంటికి వెళ్దామా సార్ అని అడిగాడు మురళి. అది కూడా నిజమే అని అనుకున్న ధీరజ్ బెడ్ దిగినవాడు కాస్త తాగినట్లు కాస్త ముందుకు తోలడంతో మురళి వెంటనే అతన్ని పట్టుకున్నాడు. దాంతో ధీరజ్ ఒక్కసారిగా తల విదిలించి ఐఎమ్ ఓకే మురళి అంటూ అతని వెంట ఇంటికి వెళ్ళాడు. అప్పటికే వికాస్, జీవిత అతని కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళని చూస్తూనే హాయ్ మమ్మీ, హాయ్ డాడ్ అంటూ పలకరించాడు ధీరజ్. ఈ టైం వరకు ఏం మీటింగ్స్ రా అని జీవిత ఏదో మాట్లాడబోతుంటే, చాలా అలసిపోయాను మమ్మీ, మనం రేపు మాట్లాడుకుందాం అంటూనే తన రూంలోకి వెళ్ళిపోయాడు ధీరజ్. వెళుతున్న అతన్ని చూసి జీవిత, వికాస్ ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడం తప్ప ఏం చేయలేకపోయారు. మరోవైపు అక్షర, విక్రమ్ మరికొంతమంది కపుల్స్ కలిసి అంతా బీచ్లో క్యాంప్ ఫైర్ చుట్టూ ఉన్నారు. అప్పుడే డయాస్ మీదకు ఒక హోస్ట్ వచ్చి హాయ్ ఎవ్రీవన్ అని పెద్దగా అరిచింది. దాంతో అందరి అటెన్షన్ ఒక్కసారిగా స్టేజ్ వైపుకు మళ్ళింది. థ్యాంక్ యూ ఫర్ బుకింగ్ అవర్ బీచ్ రిసార్ట్స్. ఆల్ ద కపుల్స్ హియర్ ఆర్ సో రొమాంటిక్. లుకింగ్ ఎట్ యూ ఐ ఫీల్ లైక్ గెట్టింగ్ మ్యారీడ్ రైట్ నౌ అని నవ్వుతూ చెప్పి, ఇప్పుడు మీకు కొన్ని గేమ్స్ కండక్ట్ చేయబోతున్నాం. అస్సలే రొమాంటిక్ మూడ్లో ఉన్న మీ అందరినీ ఈ గేమ్స్ మరింత చేరువ చేస్తాయి. అలాగే వీటిలో గెలిచిన వారికి బెస్ట్ కపుల్ అవార్డు ఇవ్వడం కూడా జరుగుతుంది. సో అందరూ నో అనకుండా పార్టిసిపేట్ చేయాల్సిందే. ఇప్పుడు నేను మొదటి గేమ్ను స్టార్ట్ చేయబోతున్నాను. ఇందులో మొదటిగా ఏ కపుల్ పేరైతే వస్తుందో వాళ్ళు ఇక్కడికి వచ్చి డ్యాన్స్ చేయాలి. ఓకే, లెట్స్ స్టార్ట్ అంటూనే అన్ని విషయాలను ఏకపక్షంగా చెప్పేసి రిసార్ట్ బాయ్ తీసుకొచ్చిన ఒక బాక్సులో నుంచి ఒక చీటీ తెరిచింది. అందులో వచ్చిన ఒక జోడీ పేరును అనౌన్స్ చేసింది హోస్ట్. ఆ కపుల్ ముందుకు రాగా అందరూ ఓ అంటూ పెద్దగా అరిచారు. అప్పుడే మ్యూజిక్ స్టార్ట్ అయింది. ఒక్కసారిగా ఆ కపుల్ సిగ్గుపడుతూనే తమ పొజిషన్లోకి వచ్చారు. ఇంతలో మ్యూజిక్ బాక్స్ నుంచి మెల్లగా కరగని రెండు మనసుల దూరం, చల్లగా తెరవని కొంటె తలుపుల ద్వారం, వలపువాన దారాలే పంపుతున్నది ఆకాశం, చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం అంటూ సాంగ్ ప్లే అవుతుంటే ఇంచుమించు ఆ సాంగ్కు తగినట్లు రొమాంటిక్ స్టెప్స్ వేశారు ఆ కపుల్. అది చూసి అందరూ మెస్మరైజ్ అయ్యారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ అవ్వగానే ఒక్కసారిగా చుట్టూ ఉన్న వాళ్ళంతా చప్పట్లు కొట్టారు. అలాగే మరొక రెండు జంటలు పర్ఫామ్ చేసిన తర్వాత అక్షర, విక్రమ్ పేరు రావడంతో విక్రమ్ వైపు భయంగా చూసింది అక్షర. విక్రమ్కి ఆమెతో డ్యాన్స్ చేయాలనుంది. అందుకే వెంటనే లేచి అక్షరకు చెయ్యందించాడు. అప్పటికే విక్రమ్తో పాటుగా కాస్త డ్రింక్ చేసిన అక్షర తడబడుతూనే అతని చేతిలో చెయ్యి వేసింది. ఇద్దరం ముందుకు రాగా ఒక్కసారిగా సౌండ్ బాక్సులో నుంచి పరేషానురా పరేషానురా ప్రేమన్నదే పరేషానురా, పడితే మరి పడుకోదురా పనిపాటని పడనీదురా అంటూ సాంగ్ ప్లే అవుతుంది. ఆ సాంగ్కు తగినట్లే అక్షర మూమెంట్స్ ఇస్తుంటే ఆమెకు తగినట్లుగా విక్రమ్ కూడా డ్యాన్స్ చేస్తున్నాడు. అప్పటి వరకు జరిగిన పర్ఫార్మెన్స్ అంతా ఒక ఎత్తైతే అక్షర, విక్రమ్ ఈ సాంగ్కు చేసిన డ్యాన్స్ వాళ్ళ మధ్య వాళ్ళకే తెలియకుండా స్టార్ట్ అయిన రొమాన్స్ అంతా కూడా బాగా సెట్ అయ్యి అందరినీ మరో లోకానికి తీసుకువెళ్ళింది. ఇంచుమించు సాంగ్ అయిపోయే సమయానికి ఇద్దరూ ఒకరితో ఒకరు బందీ అయిపోయినట్లుగా నుంచొని ఉన్నారు. ఇంతలో చుట్టూ
పెద్ద క్లాప్స్ వినిపించడంతో ఆ క్లాప్స్కి ఈ లోకంలోకి వచ్చిన ఆ ఇద్దరు అందరికీ థ్యాంక్స్ చెప్పి వెళ్ళి తమ ప్లేసుల్లో కూర్చున్నారు. ఆ తర్వాత మరికొన్ని ఫన్ అండ్ రొమాంటిక్ గేమ్స్ ఆడించారు. అన్నింట్లోనూ విక్రమ్, అక్షర చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఇక ఫైనల్గా బెస్ట్ కపుల్ ఆఫ్ ది పార్టీగా విక్రమ్, అక్షర విన్ అయ్యారు. చివరిగా డిన్నర్ టైం కావడంతో అందరూ డ్రింక్ చేస్తూ డిన్నర్ చేస్తున్నారు. అక్షర, విక్రమ్ కూడా ఒక టేబుల్ దగ్గర కూర్చొని డిన్నర్ చేస్తున్నారు. అప్పుడు అక్షర పెదాలపై చిన్న నవ్వు గమనించిన విక్రమ్, ఎందుకు నవ్వుతున్నావు అక్షర అని అడిగాడు. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా విక్రమ్? రియల్ కపుల్స్కి అయితే ఏమో కానీ ఏ అవార్డు రాలేదు, కానీ ఈరోజు కపుల్గా ఉండి ముందు ముందు విడిపోబోయే మనకి మాత్రం బెస్ట్ కపుల్ అవార్డు వచ్చింది. హౌ ఫన్నీ కదా అని అంది అక్షర. అలా అంటున్నప్పుడు ఆమెకే తెలియకుండా ఆమె గొంతు కాస్త తడి అవ్వడం విక్రమ్ దృష్టిని దాటిపోలేదు. అంతలోని అక్షర తన ఎమోషన్ను కంట్రోల్ చేసుకొని చిన్నగా నవ్వి, ఏదేమైనా సరే ఈరోజు మనం ఫుల్గా ఎంజాయ్ చేశాం కదా అని అంది. విక్రమ్ కూడా అది గమనించినా ఇంకేం రెట్టించకుండా, ఎస్, నేను కూడా ఈ పార్టీని బాగా ఎంజాయ్ చేశాను అక్షర అని చెప్పాడు. యునో, నా లైఫ్లో గడిచిన అన్ని రోజుల కన్నా ఈ ట్రిప్ అనేది స్పెషల్ విక్రమ్. నేను నాకు నచ్చినట్లు నాకు నచ్చినవి చేస్తూ వెళ్ళాను. ఇలాంటి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని అంది అక్షర. కమాన్ అక్షర, ఇలాంటి ఫార్మాలిటీస్ వద్దని చెప్తున్నాను కదా అని అన్నాడు విక్రమ్. అక్షర చిన్నగా నవ్వింది. అప్పటికే ఇద్దరికీ వైన్ కాస్త ఎక్కువైంది. ఇంతలో వెయిటర్ మళ్ళీ అక్కడికి వైన్ తీసుకురావడంతో ఓ గ్లాస్ తీసుకోవడానికి చెయ్యి చాచింది అక్షర. విక్రమ్ వెంటనే ఆమెను పట్టుకొని ఆపుతూ, నీకు ఆల్రెడీ ఎక్కువైనట్లుందిలే, ఇక చాలు అని అన్నాడు. లేదు విక్రమ్, ఈరోజు నేను ఫుల్ హ్యాపీగా ఉన్నాను, కొంచెం ఎక్కువైనా సరే డ్రింక్ చేయాల్సిందే అని అంటూనే వైన్ గ్లాస్ తీసుకొని ఒక్క సిప్లో కంప్లీట్ చేసి గ్లాసును టేబుల్పై పెట్టింది అక్షర. దాంతో నవ్వుతూ ఆమెను చూస్తున్న విక్రమ్ తన చేతిలో ఉన్న వైన్ను స్లోగా సిప్ చేస్తున్నాడు. అప్పుడు అక్షర, నీకో విషయం తెలుసా విక్రమ్? ఆల్మోస్ట్ 3 months బ్యాక్ ఇక నా లైఫ్ అయిపోయిందని అనుకున్నాను. బట్ మీరు నా లైఫ్లోకి రావడమే మిరాకిల్స్ జరిగిపోయాయి. థ్యాంక్ యూ విక్రమ్, థ్యాంక్ యూ సో మచ్ అని మళ్ళీ చెప్పింది అక్షర. ఏంటి, ఈరోజు నాకు థ్యాంక్స్ చెప్పడమే పనిగా పెట్టుకున్నావా అని అడిగాడు విక్రమ్. మనకి ది బెస్ట్ ఇచ్చిన పర్సన్స్కి థ్యాంక్స్ చెప్పాలి కదా విక్రమ్. లీలావతి అంటే నాకు పునర్జన్మనిచ్చారు. అలాంటి నేను ఆ జీవితాన్ని కూడా వేస్ట్ చేసుకునే టైంలో మీరు మళ్ళీ నాకు మరో జన్మిచ్చారు. లైఫ్లో సెకండ్ ఛాన్స్ రావడం అంటే చాలా తక్కువ మందికి దొరికే అదృష్టం. సో అలాంటి అదృష్టాన్ని ఇచ్చిన మీకు నేను ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాల్సిందే అని మత్తు మత్తు మాటలతో చెప్పింది అక్షర. ఆమెకు డ్రింక్ ఎక్కువయ్యి మాట్లాడుతుందని విక్రమ్కు క్లియర్గా అర్థమైంది. అందుకే అతను ఎక్కువగా డ్రింక్ తీసుకోకుండా లైట్గా తాగుతున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఓ డ్రింక్ తీసుకొచ్చి విక్రమ్ ఎదురుగా పెట్టాడు వెయిటర్. అడగకుండానే తెచ్చిన అతని వైపు చూసి, వద్దు, తీసుకెళ్ళు అని అన్నాడు విక్రమ్. ఇంతలో అతను కూడా, సారీ సార్, ఆ టేబుల్ దగ్గర ఇవ్వాల్సింది మీకిచ్చాను అంటూ ఆ గ్లాసును తీసేయబోయాడు వెయిటర్. వెంటనే ఆ వెయిటర్ చెయ్యి పట్టుకొని ఆపిన అక్షర, ఏంటి విక్రమ్, అప్పుడే అవుట్ అయిపోతానని భయంగా ఉందా అంటూనే టేబుల్పై చెయ్యి పెట్టి ఆ చెయ్యికి చెంపను ఆనించుకొని ఊగుతూ అడిగింది. ఆ వెయిటర్ భయంగా వాళ్ళిద్దరి వైపు చూస్తున్నాడు. అక్షర మాటలకు చిన్న స్మైల్ ఇచ్చిన విక్రమ్, మరి కాదా, నువ్వు ఇప్పుడే పడిపోయేలా ఉన్నావు, అలాంటిది ఇది తాగి నేను కూడా పడిపోతే మనల్ని ఎవరు తీసుకెళ్తారు అని అడిగాడు విక్రమ్. వెంటనే వెయిటర్ చేతిలో నుంచి గ్లాస్ లాగేసుకున్న అక్షర, ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారులే విక్రమ్, ముందు మీరు తీసుకోండి, ఇన్ని రోజుల్లో మీరు ఎప్పుడూ డ్రింక్ చేయగా నేను చూడనే లేదు, ఎప్పుడో ఒక్కసారి కదా, తీసుకోవచ్చు, పర్వాలేదులే అని విక్రమ్ చేతిలో గ్లాస్ పెట్టి ఎక్కువగా మాట్లాడడం మొదలుపెట్టింది అక్షర. దాంతో విక్రమ్ ఏం మాట్లాడకుండా చిన్న స్మైల్ ఇచ్చాడు. అప్పుడే వెయిటర్ వాళ్ళ వైపు భయంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే అతన్ని ఆపి మరో గ్లాస్ తీసుకుంది అక్షర. అది చూసిన విక్రమ్, వద్దక్షర, ఇప్పటికీ ఎక్కువైంది అను ఆమెను వారించడానికి ట్రై చేశాడు. అయితే అవ్వనివ్వు విక్రమ్, ఒకవేళ నేను పడిపోతే నన్ను మీరు రూమ్కి తీసుకెళ్లరా ఏంటి అని అతన్నే చూస్తూ అడిగింది అక్షర.
విక్రమ్ ఆ మాటకు ఆమెనే సూటిగా చూశాడు. చెప్పండి, నన్ను రూమ్కి తీసుకెళ్తారా, ఇక్కడే వదిలేస్తారా అని అడిగింది అక్షర. అప్పటికే ఆమెకి ఫుల్గా ఎక్కింది అని అర్థమైన విక్రమ్ తీసుకెళ్తాను అని చెప్పాడు. కానీ అతని మాటను పట్టించుకోకుండా, చెప్పండి విక్రమ్, నన్ను మీతో పాటు ముందుకు తీసుకెళ్తారా, లేదంటే మధ్యలోనే వదిలేస్తారా అని రెట్టించి అడిగింది అక్షర. ఆమె మాటల్లో నానా అర్థాలు వినిపిస్తుంటే, నువ్వు డ్రింక్ ఎక్కువయ్యి ఇక్కడ పడిపోతే నేను నిన్నిక్కడి నుంచి ఖచ్చితంగా రూమ్కి తీసుకెళ్ళిపోతాను అక్షర అని క్లియర్గా చెప్పాడు విక్రమ్. నేను అలా అనడం లేదు విక్రమ్, మీరు నన్ను మీతో పాటు ముందుకు తీసుకెళ్తారా, లేదంటే మధ్యలోనే వదిలేస్తారా అని తూలుతూ మళ్ళీ అడిగింది అక్షర. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.